పత్రికారి కోరిక. సార్ అనేవారు, ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, ఈ సంవత్సరానికి ఇండియా, ఈ సంవత్సరానికి ప్రపంచం. అసలు విశాఖపట్నమే కంప్లీట్ అవ్వలేదు సార్, మనం ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎలా లెక్కలేసేస్తున్నామని ఒకసారి అన్నా. నేను అన్న రెండో రోజుకి ఒక బుక్ నా చేతిలోకి వచ్చింది. ఆ బుక్లో ఒక మంచి స్టోరీ రాశారు, ఒక పేజీ స్టోరీ. ఆ పేజీ స్టోరీలో ఏంటంటే, ఒక ఊర్లో ఒక నుయ్యి ఉంటుంది. ఆ నుయ్యిలో ఒక పువ్వు పడేస్తాడు. అదే మరుసటి రోజుకి 2 పువ్వులు అవుతాయి, ఆ మరుసటి రోజుకి 4 పువ్వులు అవుతాయి. అలా అలా డబల్ అవుతుంటుంది అన్నమాట. 30 తారీఖు వచ్చేస్తుంది, అప్పటికి హాఫ్ నుయ్యి కంప్లీట్ అవుతుంది. సార్ 30 తారీఖు వచ్చింది, హాఫ్ నుయ్యే కంప్లీట్ అయ్యింది అని అంటారు. 31 తారీఖుకి ఆ నుయ్యి ఫుల్ నుయ్యి అయిపోతుంది. అది చూపించారు నాకు పత్రికారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో పత్రికారి విజన్ ఇలా ఉంటుందన్నమాట అని. నిన్న చూసాం మనం, మనిషి మాట్లాడుకోరు అని. మనం నమ్మలేము అది, కానీ అయి తీరుతుంది పత్రికారి విజన్ కనుక. చాలా ప్రోగ్రాంకి నేను అటెండ్ అయ్యాను, నేను కండక్ట్ చేసిన చాలా ప్రోగ్రాంలు, కానీ ఇంత సక్సెస్ఫుల్గా అందరు హార్ట్ టచ్ అయ్యింది. ఆనందబాబు గారి, మన కంచి రఘురామ్ గారు వచ్చి పిలిచినప్పుడు వస్తానులేండి అనేసాం, కానీ మిస్ అయిపోతే చాలా మిస్ అయిపోతున్నాం. సో అందరికీ ఇదే ఫీలింగు. పత్రికారిని తక్కువ అంచనా వేయవలసిన లేదు. ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఆ బుక్ నాలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మా మూలం మా జీకే. నాకు ఒరిజినల్గా ఈ మెడిటేషన్ మా ఇంటికి వచ్చి ఒక 13 మంది డాక్టర్లు అంతమంది తీసుకొచ్చి మెడిటేషన్ చేస్తే మెడికేషన్ అవసరం లేదు అన్నది నా బుర్రలో నాటారు. అప్పటికి మా మదరు పేషెంట్, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎవ్రీ 10 డేస్కి మందులు అలాగా వాడుతూనే ఉండేవారు. ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఒక 21 రోజుల్లో తనలో చేంజ్ వచ్చింది. మా డాక్టర్ గారు ది బెస్ట్ డాక్టర్, ఆయన ప్యానల్ డాక్టర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం వస్తే ఆయనకి ఏదైనా అయితే అటెండ్ అవ్వాల్సిన బాధ్యత అయింది. అలా త్రూఅవుట్ కంట్రీ ఉంటుంది. ఆ ప్యానల్లో ఆయన ఒక డాక్టరు. ఆయన అంత పెద్ద డాక్టర్ కనుక ఆయన మాట్లాడినారు, అమ్మ నేను ఇస్తున్న మందులు కాక ఇంకేమైనా చేస్తున్నారా, ఇంకేమైనా తీసుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఇలాగ డాక్టర్లు మెడిటేషన్ చేయమన్నారమ్మా, చేయమన్నారండి, అందుకని మెడిటేషన్ చేస్తే ఇది రిజల్ట్. రిపోర్టు మారింది. 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, మెడిటేషన్ చేస్తే ఇన్ని మందులు అవసరం లేదమ్మా అని చెప్పేసి అందులో 4 మందులు తీసేశారు ఆ లిస్టులో. తీసేస్తే అది నాకు తీసుకొచ్చి మా మదర్ నాకు చూపించింది, అరే మెడిటేషన్ చేస్తే ఇన్ని మందులు వాడవసరం లేదట అని. అది నాకు స్ట్రైక్ అయింది, ఏంట్రా బాబు అని. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుపరచుకోవడం అన్నది ఫస్ట్ స్టెప్, నువ్వే భగవంతుడు అని తీసుకోవడం అన్నది లాస్ట్ స్టెప్ అని నాకు అర్థమైంది. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ప్రొటెక్టింగ్, ప్రమోటింగ్ ది మెడిటేషన్.